హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ చూస్తే మీకు న్యూస్ పేపర్‌లో కూడా అప్డేట్ అయితే వేశారు. సో, ఇక్కడ చూస్తే మీకు ఈరోజు మనకు అఫీషియల్‌గా ఈనాడు న్యూస్ పేపర్‌లో కూడా వేయడం జరిగింది. సో, మనకు డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్‌లో అప్డేట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం అయితే వస్తుంది. టెన్షన్ పడకండి. సో, ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్‌లోని వి వాంట్ థర్డ్ ఫేజ్ అనేది కామెంట్ చేసి మీరు థర్డ్ ఫేజ్‌లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారో ఒక రీజన్ మీకు ఏదైనా రీజన్ ఉంటుంది కదా! ఆ యొక్క రీజన్ కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్‌పై అస్పష్టత అనేది మనకిచ్చారు. ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహిస్తున్న అంటే మనకు చూడండి నిర్వహించే ఏపీ ఎంసెట్ మూడో విడత కౌన్సిలింగ్‌పై అస్పష్టత అయితే నెలకొంది. సో, 2 విడతల ప్రవేశాలు పూర్తి చేసిన ఉన్నత విద్యాశాఖ సో, మూడో విడత ఉంటుందా? లేదా? అనే దానిపై అయితే మనకు స్పష్టత ఇవ్వడం లేదు. సో, ఏటా మనకు 3 విడతలు లేదా ప్రత్యేక అంటే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. సో, ఆనవాయితీగా వస్తుంది ఇది మనకు కండక్ట్ చేయడం అనేది. సో, 2 విడతలు నిర్వహించిన కౌన్సిలింగ్‌లోని కన్వీనర్ కోట సో, 1,20,303 భర్తీ కాగా మరో 18,951 సీట్లయితే ఉన్నాయి. సో, దీని మీద ఉంటుందా లేదా మనకైతే ఇవ్వట్లేదు. సో, టెన్షన్ పడకండి, మాక్సిమం కండక్ట్ చేస్తారు. ఏమైనా అప్డేట్ వస్తే గనుక మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఇక్కడ చూస్తే ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అస్పష్టత అయితే ఉంది. దీని మీద మనకు కుదిరిన మనకు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. అంటే ఉంటుందా లేదా అనేది. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేసిన లైక్ చేయండి. థాంక్ యూ.